నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో CITU ఆవిర్భావ దినోత్సవాలు దేశ సంపదకు కారణమైన కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్న నేతలు నియంత్రిత సాగు విధానంపై మొజ్జిగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జగిత్యాల జిల్లాలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు డెంగ్యూ చికెన్గున్యా మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ ప్రణాళికలు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ముదిమాణిక్యం గ్రామంలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు కరోనా నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉండి పని చేసుకోవాలని బస్సులను గ్రామంలోకి రానివ్వమని ఆందోళన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రైతులకు అవగాహన సదస్సు రైతులను తెరాస ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇక వివరాల్లోకి వెళ్తే సనత్ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బేగంపేట డివిజన్ ఎయిర్పోర్ట్ వద్ద MRPS ఆధ్వర్యంలో 50 మంది పారిశుద్ధ కార్మికులకు ఆహార పొట్లాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ నాయకులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొండూరు రాజైల్లయ్య మాదిగ రాష్ట్ర నాయకులు బండారి సుదర్శన్ మాదిగ గ్యార రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని అప్రకృతం చేస్తుంది కరోనా వ్యాధి. ఆ కరోనా వ్యాధిని అణకట్టడానికి ప్రతి ఒక్కరూ చాలా శ్రమిస్తున్నారు. దాంట్లో డాక్టర్లు ఉన్నారు, దాంట్లో పోలీసులు ఉన్నారు, దాంట్లో పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ కార్మికులు మన ప్రాణాల కోసం మన చుట్టూన్న పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ కరోనా వ్యాధిని మన జనసాంఖ్యలోకి రాకుండా చాలా శ్రమ పడుతున్నారు పారిశుద్ధ కార్మికులు. వాళ్ళ శ్రమని వాళ్ళ కష్టాన్ని ఇవాళ ఎవరు గుర్తించాలంటే ఈ సమాజంలో ఒకరు మానసిక మందకృష్ణ బాధికారు. ఇవాళ ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. 800 జీతం నుంచి ఇవాళ 11,000 రూపాయల జీతం వరకు వాళ్ళు పోరాడుతున్నారు. అయినా చాలా జీతాల మీద పోరాడుతుంది, కానీ వాళ్ళు ఎవరు గుర్తించరు, ఏ ప్రభుత్వాలు గుర్తించరు. ఇవాళ డాక్టర్లు ఉన్నారు, లక్షల జీతాలు, పోలీసులు ఉన్నారు, 1000 జీతాలు, ఇలా 11,000 జీతాలు, ఒక్కొక్కరు 3,000 4,000 పిల్లలు కట్టుకొని చాలా జీతాల నుండి చాలా శ్రమిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మందకృష్ణ బాధిగా నాయకత్వంలో కూడా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వంగా ఇప్పటికైనా ఈ భయంకరమైన వ్యాధిలో కష్టపడుతున్న ఈ పారిశుద్ధ కార్మికులను త్వరగా 4 సంవత్సరాలకు ఉద్యోగస్తులుగా మీరు ధృవీకరించాలని మొత్తం ప్రజలను నిర్ణయిస్తున్నాం. త్వరలోనే మానసిక మందకృష్ణ నాయకత్వంలో లక్షలాది మంది పారిశుద్ధ కార్మికులను శ్రమకరించుకొని మేము యుద్ధానికి నిర్ణయిస్తున్నాం. అప్పటి వరకే పారిశుద్ధ కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ధృవీకరించాలని నిర్ణయం చేస్తాను. మీకు ఇచ్చిన మన అక్క విజయాక ఇవాళ మనకు మీ అందరూ కూడా ఆహారం ఇస్తుంది, పన్ను ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? మీ యొక్క శ్రమను గుర్తించింది. ఇవాళ పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కదా, నా వంతు సేవగా అక్క నువ్వు ఏమైనా ఇవ్వాలని నేను అక్క చేసింది. ఆమె కూడా మనం అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అందరం కూడా మందకు సంబంధించిన ఏ పిలిపించినా మన ఇంకా ఉందామని కోరుకుంటున్నాను. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో CITU ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నర్సంపేటలో జిల్లా నాయకులు అనంతగిరి రవి జెండా ఆవిష్కరించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న CITU జిల్లా నాయకులు అనంతగిరి నరేంద్ర రాజయ్య మాట్లాడుతూ భారతదేశంలో 100 ఏళ్ల కార్మిక వర్గ పోరాటాలలో ఐక్యత నుంచి CITU ఏర్పడిందని అన్నారు. దేశంలో 15 కోట్ల మంది వలస కార్మికులు వివిధ రకాల వృత్తులు చేస్తూ దేశ సంపదలో భాగస్థులు అయ్యి సంపద సృష్టిస్తుంటే దేశ సంపదకు కారణమైన కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గుజ్జల వెంకన్న, CITU గౌరవ అధ్యక్షులు జింగల సారంగం, గుజ్జల ఉమారంగన్న తదితరులు పాల్గొన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, CITU
మనమందరం నివాళులు అర్పిస్తూ ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జాతి సంపద మొత్తం సృష్టించేది కార్మిక వర్గమే అని చెప్పేసి మనం సిఐటియుగా డంకా బజాయించి చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి సంఘం సిఐటియు. కాబట్టి నియంత్రిత సాగు విధానంపై నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. తొలుత గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలి, ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రైతు చుట్టూనే ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుండో నేలకొండపల్లి మండలంలో జరిగే వ్యవసాయ తీరుతెన్నులు ఈ గ్రామాలను చూస్తేనే ఈ గ్రామంలో మీరు చూపించిన చైతన్యం, మీరు సొంతంగా 2.5 లక్షల రూపాయలు కూడా ముందుకొచ్చి మరి దానికి వైకుంఠధామానికి మరి విరాళాలు వేసుకొని మరి మీరు తయారు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో రైతు బంధు వేదికను కూడా నిర్మాణం చేసుకోవాలని కోరుతాం. రైతు బంధు వేదికలు నిర్మాణం కోసం అని చెప్పి మీ అందరి అవగాహన కోసం చెప్తా ఉన్నాం. ఒక్కొక్క రైతు బంధు వేదిక నిర్మాణం కోసం ఒక క్లస్టర్లో అంటే ఒక 5,000 ఎకరాలకు సంబంధించిన ఒక క్లస్టర్ని ఒక రైతు బంధు వేదిక నిర్మాణానికి ఉపయోగించాలా. అందులో అది కూడా మీ ముజ్జిగూడెంలోనే మీరు నిర్మాణం చేసుకోండి. ప్రభుత్వం నుంచి 13 లక్షల రూపాయలు మరియు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 7 లక్షల రూపాయలు, మొత్తం 20 లక్షల రూపాయలు ప్రతి రైతు బంధు వేదికకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాబట్టి మీరు దయచేసి రైతు బంధు వేదికకి సంబంధించి నేలకొండపల్లి మండలంలో ఉన్న అన్ని క్లస్టర్స్లో కూడా భూమి సేకరణ జరిగి ఉండాలి. ఈ పాటి రైతు వేదిక అంటే రైతు బంధు వేదిక ఎందుకు అంటున్నామంటే ఆ వేదిక దగ్గర ఆ క్లస్టర్కి సంబంధించిన 5,000 ఎకరాలకు సంబంధించిన రైతాంగం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు కూర్చొని మరి రైతులకు సంబంధించిన సమస్యలు కానీ లేదా రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో రైతు బంధు వేదికల్ని ఉపయోగించడం కోసం రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్లు కూడా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. తద్వారా ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన సమస్యలు రచ్చబండలోనో లేకపోతే ఇంకెక్కడో మరి చర్చించబడో, రైతు బంధు వేదికల ద్వారానే చర్చించబడతాయి రాబోయే రోజుల్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి అతి త్వరలోనే రేపు జూన్ 2వ తారీఖు నాడు మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆ సందర్భంగా సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల మీరు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టవలసిందిగా కూడా ప్రభుత్వం నుంచి కూడా నిర్దేశం వచ్చింది. నిన్ననే మీరు చూశారు ఎర్రవల్లిలో మరి ముఖ్యమంత్రి గారు వారి సొంత నిధులతోని మరి వేదిక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అట్లనే నేను కూడా మా మండలం రఘునాథపాలెం మండలంలో హెడ్ క్వార్టర్లో నా సొంత నిధులతోని వేదిక నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు చేయాలని ఏం లేదు. ప్రభుత్వం కూడా మరి నిధులు ఇస్తూ ఉంది కాబట్టి మరి డెఫినెట్గా ఎక్కడైనా స్థలం మాత్రం ఇబ్బంది ఉంటే మాత్రం ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ కంఠమో లేకపోతే ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే ముందు ప్రభుత్వ భూమి తీసుకోండి. భూమికి సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ రైతు వేదిక నిర్మాణాలకు సంబంధించి కూడా దాతలే రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ముందుకొచ్చి నిర్మాణం చేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ లేదండి మేము కట్టించిస్తామంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ లేదు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఆ రైతు వేదిక నిర్మాణం కూడా జరపడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో జూన్ 1 నుంచి 8 వరకు ఏ కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ V3 న్యూస్తో మాట్లాడుతూ ఈ కరోనా నేపథ్యంలో వీటితో పాటు డెంగ్యూ, చికన్గున్యా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాలలో మురికి కాలువలు తీయించడం, చెత్త కుప్పల్ని తొలగించడం, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు 10 రోజులకోసారి శుభ్రం చేయించడం, ఆయా కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ సూచించడం జరిగిందని ఆమె అన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇబ్రహీంపట్నం మండల పరిధిలో మండల పరిషత్ కార్యాలయం నందు ప్రజాప్రతినిధులు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ఈ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని గురించి, కార్యాచరణ ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో వీటితో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు, మురికి కాలువలు శుభ్రం చేయించడం, చెత్త కుప్పలను తొలగించడం, వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు 10 రోజులకు ఒకసారి క్లీన్ చేయించడం, గ్రామాలలో ప్రతి ఇంటికి సోప్ పిట్స్ నిర్మాణం చేసుకోవడం తదితర అంశాలపై మరి వారికి అవగాహన కల్పించి ఈ 8 రోజులలో భాగంగా ఆయా కార్యక్రమాలు అన్ని గ్రామాలలో జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. జమ్మికుంట పట్టణంలో స్నేహ సీడ్స్ లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కాంటా వేయడానికి 2 రోజుల నుంచి 3 రోజుల సమయం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు మొక్కల దిగుమతి కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో జమ్మికుంట పాత మార్కెట్ యార్డులో గోదాములు కేటాయించి అక్కడ దిగుమతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ నారాయణ, మార్కెట్ చైర్మన్ పొనగంటి శారద, పట్టణ సీఐ సృజన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలో మొక్కల కొనుగోలు కేంద్రాలు 7 ఉన్నాయి. దాంట్లో మొత్తం 29,000 బ్యాగులు ఉన్నాయి. అయితే మనకు కరీంనగర్లో ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం, తర్వాత స్నేహ ప్రాజెక్ట్ దగ్గర కూడా అన్లోడింగ్ ప్రాబ్లం కావడంతో మేము ఇక్కడ పాత మార్కెట్ గోడౌన్లో ఒక 2 గోడౌన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది స్టోరేజ్ కోసం. అట్లనే ఆయా గ్రామాల ట్రాక్టర్లతో కూడా మాట్లాడుతున్నాం. తర్వాత మార్కెట్ డిఎం శ్యామ్ గారితో కూడా మాట్లాడదండి లారీల కోసం. అయితే ఇక్కడ హమాలీస్ గవర్నమెంట్ ఇచ్చే 6.5 కంటే ఎక్కువ రేటు అడగడం జరిగింది. సో వాళ్ళ యూనియన్ నాయకుడు అయిన దేశిని కోటి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో చర్చించిన మీదట గవర్నమెంట్ రేటుకే వాళ్ళు చేస్తానని ఒప్పుకోవడం సంతోషం. హమాలీస్ ఇప్పుడే పని కూడా ప్రారంభించారు. ఇవాళ వచ్చిన జమ్మికుంట సెంటర్లో కొన్న మొక్కలన్నీ కూడా ఇప్పుడు చేరుకోవడం జరిగింది. ఇది మార్నింగ్ కలెక్టర్ గారు కూడా మేము నివేదించడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఈ విషయంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగా ఇవన్నీ షిఫ్ట్ చేయించే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. రేపు మళ్ళీ ఆదివారం వస్తుంది కాబట్టి కొంత ఆగిపోయే అవకాశం ఉంది వర్క్స్. మళ్ళీ మండే ఎప్పటికల్లా మేము ఆయా గ్రామాల సర్పంచ్తో ట్రాక్టర్లతో మాట్లాడి ఎన్ని లారీలు అయితే వస్తాయి, ఎన్ని ట్రాక్టర్ అంతా ప్లాన్ చేసుకొని ఒక 4 రోజుల్లో తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామం నుండి సదాశివపేట గ్రామ సమీపంలో ఉన్న ఎంఆర్ఎఫ్ పరిశ్రమకు వెళ్లే బస్సులను, పరిశ్రమల నుంచి వచ్చే బస్సును గ్రామ పంచాయతీ దగ్గర నిలిపివేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడమటి అరుణ యాదగిరి మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఒకవేళ కార్మికులు పనిచేయాలనుకుంటే పరిసర ప్రాంతాల్లో ఉండి చేసుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని పరిశ్రమ యజమానితో ఫోన్తో మాట్లాడి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ పొడమటి అరుణ యాదగిరి ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్ కంపెనీకి వెళ్ళేటటువంటి ఒక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఎఫ్ కంపెనీలో కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉండేటటువంటి ఒక ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా యువత ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంఆర్ఎఫ్కి వెళ్ళేటటువంటి ఒక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఒక బస్సును ఈరోజు ఆపడం జరిగింది. ఎవరైతే ఉద్యోగస్తులు గ్రామం నుంచి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపడం ఎందుకోసం అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టి. కాబట్టి ఒకవేళ ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకోవాలనుకుంటే కంపెనీ ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు ఆల్టర్నేటివ్ సోర్స్, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని కంపెనీలో ఉద్యోగం చేసుకోవడానికి చూసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఈరోజు కేవలం ఒకరోజు మాత్రమే ఎవరైతే వాళ్ళ కంపెనీ యొక్క యాజమాన్యం నుంచి సర్పంచ్ మాట్లాడడం జరిగింది. ఈరోజు కేవలం ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ రోజు ప్రతిరోజు కూడా పర్మిషన్ అనేది లేదు. ఇది కేవలం ఎవరి యొక్క స్వార్థం అనేది కాకుండా కేవలం ప్రజలకు సంబంధించినటువంటి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు బస్సెస్ ఆపడం జరిగింది. కాబట్టి కంపెనీ కూడా మంచి మనసుతో ఆలోచించి ఒకసారి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా
మేము గ్రామం సర్పంచ్ తరఫున కావచ్చు, యువత తరఫున కావచ్చు, గ్రామ ప్రజల తరఫున కూడా మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో సాలేవాడ కే క్లస్టర్ పరిధిలో రైతులతో నిర్వహించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ నియంత్రిత పద్ధతిలో పంటల సాగుతోనే రైతులు లాభాలు గడిస్తారని ఎమ్మెల్యే ఆజ్మిరా రేఖానాయక్ అన్నారు. రాష్ట్రంలో రైతులను తెరాస ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు, రైతు బీమా ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. अपने खानापुर कॉन्स्टिट्यूंसी के एमएलए साहब को अपने गांव की तरफ से स्वागत बोल। काश्तकार भाइयों को ये नियंत्रित पद्धतिలో पंट सागु विधानम गुरिंची से फसल को नहीं किया मार्केट में नहीं किया वैल्यू रहता, इसको मार्केट में वैल्यू तो अपना आदिलाबाद जिला जैसे सीएम साहब ख्वाब सोचे थे वैसा ही है। यानी कि मेरा बोलने का मतलब यह है कि यहाँ पे नहीं क्या ज़्यादा से ज़्यादा कपास का। मेरे को एक डाउट है, ये क्लस्टर के नीचे कितने गांव आते, वो गांव वालों यहाँ पर पूरे होंगे? अपने क्लस्टर में नहीं क्या ज़्यादा से ज़्यादा కపాస్ మరి మన కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో చేయనట్టు మరి రైతు రాజ్యం రావాలని మనల్ని చూసి పక్కన రాష్ట్రం అంతా నేర్చుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారి కళ నిజం కాబోతుంది. ప్రజలు ఎక్కడైతే మనం పోరాడి తీసుకొచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు బిడ్డ సంతోషంగా ఉండాలి. గతంలో మనం చూసాము, ఇత్తనాల కోసమే మనము రోడ్డు మీద వస్తుండే, కరెంటు లేకుంటే ఎండాకాలంలో రోడ్డు మీద వస్తుండే. ఈ రోజు అలాంటి బాధ లేకుండానే మనకి రైతు బందే కావచ్చు, రైతు బీమానే కావచ్చు, చెరువులు మిషన్ కాకతీయ కింద చెరువులే కావచ్చు, ఇవన్నీ మన కోసము, కాలువలు, ప్రాజెక్టులు ఇవన్నీ మన కోసం కడుతున్నారు. ఖచ్చితంగా మనం ఈరోజు మన రాజ్యము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దేవుళ్ళ లెక్క మనం భావించాలి. వాస్తవంగా చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఒక రైతు కోసమని ఇక్కడ క్లస్టర్స్ కట్టి, మరి ఎలా అయితే గ్రామ సభ ఉంటుంది, మరి అందరికీ మీటింగ్లు ఉంటాయి, రైతు రాజ్యం రావాలి, రైతులు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవాలి. ఒక క్లస్టర్ కట్టేసి అక్కడ కూడా మీరు సభ పెట్టుకొని మీకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ అక్కడ ఆ సభలో చెప్పుకోవాలి. మరి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారే మీతో మాట్లాడుతా అన్నారు. మరి నిన్న కూడా మనం చూసాము, త్వరలోనే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇస్తామని మనం అందరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురు చూస్తున్నాం, ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు ఇస్తారని. మరి మన కోసం ఆలోచించే ప్రభుత్వం ఏదుందంటే కేవలము తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం అందరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలని పాటించాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబు క్యాంపులో వివాదం సింగరేణి కార్మికుడిపై హత్యాయత్నానికి దారితీసింది. బాబు క్యాంపు ఏరియాలో గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణలో ఒక తీవ్రంగా గాయపడ్డారు. చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాలే దాడికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. శ్యామ్సన్ రాజ్ అనే వ్యక్తి ఒక విలేకరు, ప్రజాపక్షం అనే ఒక పత్రికలో పనిచేస్తూ మా సొంత భూమిలో మేము ఇల్లు కట్టుకుంటా ఉంటే కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. మేము ఇవ్వలేదని కక్ష పెట్టుకుని రోజు పేపర్లో దాని మీద ఆర్టికల్ రాసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మా తమ్ముడిని, నన్ను, మా అమ్మని, మా అక్కని అందరినీ చంపడం ప్రయత్నించాడు. అందులో భాగంగా ఈరోజు మేము ఇంటికాడ బ్రిక్స్ వేపిస్తూ ఉంటే ఆ బ్రిక్స్ కోసం మేము దారిలో ఉంటే మా అమ్మగారిని కొడితే మా అమ్మకు సుఖత పడిపోయింది. అది తెలిసిన వెంటనే నేను వెళ్ళగానే కత్తితో నా మీద దాడి చేసి తల మీద కాళ్ళ మీద కొట్టిండు. మా అక్కకు కూడా తలకు గాయమైంది. దయచేసి ఎస్పీ గారు, కలెక్టర్ గారు స్పందించి మరి మన ముఖ్య ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు తాగుతున్నారు, ఎక్కడ మీ సిస్టర్కి ప్రాబ్లం ఏముంది, నా నెంబర్ ఇచ్చారు, పర్సనల్ నెంబర్ ఇచ్చారు, పర్సనల్ నెంబర్ ఇచ్చి ప్రాబ్లం ఏముందో చెప్పమ్మా అంటే చెప్పడం లేదు. చెప్తేనే కదా నాకు తెలిసేది అన్న. 2 days అవుతుంది. అప్పుడే చెప్పాలి. మన ఈ సాంసారాజ్ అనే కుర్రోడు ఈ కిరణ్ అతన్ని గొడ్డలు పెట్టినాయి కదా. అది గొడవ ఎందుకు వచ్చిందంటే సిమెంట్ బ్రిక్స్ మేము తీసుకుని వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాము. వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు
ఈ రోడ్డు ఇట్లా వెళ్ళిపోతుందంటే ఇట్లా వెళ్ళిపోవద్దు మీరు అని చెప్పేసానండి. అన్నందుకు కొద్దిగా తాగుండి ఇది చేసింది. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పరిస్థితి ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే మంచి వాళ్ళే, కాకపోతే ఏంటంటే ఇక కొద్దిగా గంజాయి కొద్దిగా అలవాటు ఉన్నది. ఆ తాగిన మత్తులో వాళ్ళ అమ్మగారిని కొట్టారండి. ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని కొట్టి తర్వాత వాళ్ళ అమ్మగారిని కొట్టింది నేను తెలిస్తే కిరణ్ వాళ్ళ మదర్ని కొట్టారు. మదర్ని కొట్టాడు. మదర్ని కొట్టాడని తెలిస్తే మేము ఇక ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్నాం. మేము ట్రాక్టర్ వెనకాల అంతలోకి ఇక వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇట్లా ప్రసాద్ అమ్మని కొట్టిందంటే మీ వద్దులకే అందరికీ కిరణ్ అన్న కుర్రాడు ఇంటి దగ్గర ఉన్నాడండి. వాళ్ళ అమ్మని అనుకుని పోలేనిది పోలేకి ఇక రాడుతో కొట్టి కత్తి తీసుకొచ్చి కత్తితో కాలు మీద. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శానిటైజర్ మరియు హైడ్రోక్సీ క్లోరోఫైడ్ ని స్ప్రే చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గురుకుల పాఠశాల, స్టేట్ బ్యాంక్, బస్టాండ్ ఆవరణలో ఈ ద్రావణాన్ని స్ప్రే చేశారు. బ్యాంకు దగ్గర గుమిగూడి ఉన్న ప్రజలకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్లయ్య, పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని నిర్పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. మండలానికి సంబంధించిన 77 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు భరోసాగా ఉంటుందని అన్నారు. రైతులు నియంత్రిత వ్యవసాయంపై దృష్టి చూపించాలని, ప్రభుత్వాలు సూచించే సూచనల మేరకు పంటలు వేసుకొని అధిక రాబడులు పొందాలని ఆయన సూచించారు. మనం అందరం కూడా ఈ గ్రామాల్లో వ్యవసాయం పైన ఆధారపడి బతికే వాళ్ళమే ఉన్నాం. 100కి 99% ఏ ఒక్కలో ఉంటే ఉంటారు, అది కూడా ఉండరు ప్రతి గ్రామం. సో దీన్ని కూడా ఇవాళ మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఈ రైతాంగాన్ని, రైతుతోని ఆధారపడి జీవించే రైతు కూలీలు కానీ ఇతరులు కానీ వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలనే ఆలోచనతోని ఇవాళ ఈ నియంత్రిత వ్యవసాయ విధానం ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దీనికి మనం అందరం తప్పకుండా చేయూతని ఇవ్వాలి. సోదరిమంటారా, మీ సపోర్ట్ అవసరం ఉన్నది. ఇవాళ కార్యక్రమం చేస్తున్నది మన కోసమే చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. దీన్ని ఇంకోటి కాదు, కేసీఆర్కు దీంట్లో వచ్చే లాభమేం లేదు. ఇవాళ ఈ పంట పెట్టు, ఆ పంట పెట్టు ఎందుకంటున్నాడంటే ఇప్పుడే రాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా వడ్లు ఉన్నాయి, ఇంకా పోని వడ్లు ఉన్నాయి, ఇంకా అక్కడ కళ్ళల మీద సంతుల గురించి ఇప్పుడే ఆగే నేను మాట్లాడినా సంతులు పంపించమని చెప్పినా అని చెప్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి రావద్దు. ఈసారి ఎదుర్కొన్న సమస్య పొద్దున్న లేవగానే 6 కాకముందే ఫోన్లు మోగుతుంటాయి. ఇక భయం, ఫోన్ వచ్చిందంటే లారీ గురించు, గన్ని గురించు, మిల్లర్తో మన బతుకుండదు. ఎవరినో బతిమలాడి మనం పండించిన పంటకు వాని చుట్టూ వీని చుట్టూ తిరిగే అవసరం ఉండద్దు అనే ఆలోచనతోనే ఇవాళ ఈ నియంత్రిత విధానం. ఈ పంట అవసరానికి మోతాదుకు మించి పంట పెట్టుకున్నట్టయితే అమ్మటానికి కష్టమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉటికే పంపితే మనమే తింటాం, దాన్ని వేరే ఇంకోది అది 2 విధాల లాభం అవుతుంది. కాబట్టి ఇటువంటి రకమైన పంట పెట్టాలి. ఎక్కడో వండిన బియ్యాన్ని తెచ్చుకొని మనమైతే కొనుక్కొని తింటూనే ఉన్నాం. వల్ల దాని బదులు మనమే వండించుకొని మనం తింటే బాగుంటుంది కదా అనేది వారి ఆలోచన తప్ప గిట్టుబాటు ధర రావాలి. మన పంటకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలా. ఎవరితోని పంచాయతీ లేకుండా పోవాలి. లేకుంటే వాడిని బతిమలాడు, వీడిని బతిమలాడు, వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి కష్టం పడే అవసరం లేదు. రైతుకి ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి విన్నపం, సాగర్ గారికి కూడా చెప్తా ఉన్నాను, వారికి కూడా మళ్ళీ కూడా రైతులతోని గ్రామంలో కలిసి కూర్చొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవాలు. దేశ సంపదకు కారణమైన కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్న నేతలు.
నియంత్రిత సాగు విధానంపై మొజ్జిగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ ప్రణాళికలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ముదిమాణిక్యం గ్రామంలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు. కరోనా నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉండి పని చేసుకోవాలని, బస్సులను గ్రామంలోకి రానివ్వమని ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రైతులకు అవగాహన సదస్సు. రైతులను తెరాస ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రేఖా నాయక్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.